ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు ది డ్రీమ్ వారియర్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ను క్లియర్ చేసే విధంగా మీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ వెలువడగానే చాలామంది అభ్యర్థులు ఎవరైతే డ్రీమ్ వారియర్స్ అకాడమీ పట్ల వాళ్ళకి విశ్వాసం ఉందో వల్ల చాలామంది అభ్యర్థులు ఈ యొక్క ప్రిలిమ్స్ సంబంధించిన స్ట్రాటజీ ఒకసారి చెప్పండి సార్ అని చెప్పి చాలామంది అభ్యర్థులు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పేసి నాకు వీలైనంత ది బెస్ట్ వేలో ఈ యొక్క ప్రిలిమ్స్ సంబంధించిన ఈ యొక్క ప్రిలిమ్స్ ఎట్లా గెట్ ఆన్ కావాలని చెప్పేసి స్ట్రాటజీ అనేది చూద్దాం. ఎటువంటి సోది పెట్టకుండా డైరెక్ట్ నేను ఇక టాపిక్కి వెళ్తున్నా. సో ఇక్కడ ఒకటే ఒక ముచ్చట ఏం చెప్తున్నా అంటే నేను కనుక గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తే నా స్ట్రాటజీ పర్సనల్గా ఎలా ఉంటుందో యాస్టిస్గా దాన్నే ఇక్కడ కొద్దిగా మీకు అనుగుణంగా మాడిఫై చేసి చెప్పడం జరుగుతుంది తప్ప అంతే తప్ప ఏదో యూస్ కోసం పాపులర్ అది కాదు. ఓకేనా? సో డ్రీమ్ వారియర్స్ అకాడమీ ఏది చేసినా ఒక స్ట్రక్చరల్ వే ఉంటుంది, ఒక నిబద్ధత ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అత్యుత్తమమైన నాణ్యమైన కోర్సులను అతి తక్కువ ధరలో అందిస్తుంది. దాని మీద మాకు చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. మాకు ఇప్పటివరకు 0.001 కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేదు. అది ఉన్నా కూడా అది ఎవరిస్తారో కూడా మాకు తెలుసు. సో మేము ఎటువంటి ఇబ్బంది పడము. మాకు కమర్షియల్ కోణం అసలే లేదు. సక్సెస్ అయితే ఆటోమేటిక్గా కమర్షియల్ అదే హిట్ అవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ మనము ఇక ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి ఈ యొక్క స్ట్రాటజీని చూసే ప్రయత్నం చేద్దాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ స్ట్రాటజీ అయితే దీనికి సంబంధించి ఇది చూసే కన్నా ముందు ఒకసారి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటా, ఏదైనా సరే ఒక ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నాం అంటే టాపిక్స్ని చదవడం, క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం, ఆ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్లో వచ్చినటువంటి రాంగ్ ఆన్సర్స్ కానీ రైట్ ఆన్సర్స్ అనలైజ్ చేయడం, అలాగే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ని చూడడం, ఇట్లా ఒక 360 degrees యాంగిల్లో చదివితేనే మనం ఏదైనా సబ్జెక్ట్ మీద పట్టు సాధిస్తామని చాలాసార్లు చెప్పడం జరిగింది. అందుకనే దీనిలో భాగంగా ఇక్కడ కూడా నేను ఏం చేసిన అంటే ఇప్పటికే మనకు 2 సార్ల ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఒకసారి మొదట 16/10/2022 అక్టోబర్ 16, అలాగే 2023 జూన్ 11న. ఓకేనా? ఈ 2 సార్లు మనకు వివిధ కారణాల వల్ల ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది కండక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ దానిలో మనకు ఉన్నటువంటి సిలబస్లో ఉన్నటువంటి 14 అంశాలు ఉన్నాయి. మనకు మొత్తం సిలబస్లో 14 అంశాలు ఉన్నాయి. ఆ 14 అంశాలకు సంబంధించిన సిలబస్ని ఇక్కడ పెట్టేసి 2 సార్లు వచ్చినటువంటి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్ వైడ్ వెయిటేజ్ను ఫస్ట్ ఇక్కడ రూపొందించే ప్రయత్నం చేసిన. సో దీనివల్ల మీకు ఒక ఐడియా అనేది, క్లారిటీ అనేది వస్తుంది. అంటే ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ కావాలి, ఏవి టాప్ ప్రియారిటీ సబ్జెక్ట్స్, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది మీకు ఐడియా వస్తుంది. కాబట్టి ఒక సైంటిఫిక్ వేలా మీకు ఇది అందించే ప్రయత్నం చేసిన. సో అది ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే చాలామంది అది ఎప్పుడో 2022లో నోటిఫికేషన్ వచ్చింది. మనకు అక్టోబర్ 16, 2022 ఎగ్జామ్ అయింది. అయితే ఈసారి మళ్ళీ ఫ్రెష్గా కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈ 2023లో ఎవరైతే పాస్ అవుతారో కొంతమంది అభ్యర్థులు, ఎవరైతే వాళ్ళకు గ్రూప్ 1 కావచ్చు, యూపీఎస్సీ కావచ్చు, వాళ్ళ లక్ష్యం వాళ్ళు గ్రూప్ 1 కూడా రాసే ప్రయత్నం చేస్తారు. అట్లా ఎవరైనా ఫ్రెషర్స్ కానీ బిగినర్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా కొద్దిగా లాభం చేకూరుతుందన్న విషయం సంబంధించి ఇక్కడ ఈ యొక్క వెయిటేజ్ నేను ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో అట్లా మొదటి టాపిక్ను కరెంట్ అఫైర్స్ కనుక తీసుకుంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ మనకు మొదట జరిగిన ఎగ్జామ్లో 15 మార్కులు వచ్చినాయి. ఫస్ట్ అక్టోబర్ 16, 2022లో వెయిటేజ్ చెప్తాం 15 మార్కులు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ సంబంధించి 7 మార్క్స్ వచ్చినాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ సంబంధించి 7 మార్క్స్ ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలు అంటాం, అంతర్జాతీయ సంస్థలు కావచ్చు, భారత్కు అంతర్జాతీయ వివిధ దేశాలతో ఉన్న సంబంధాలు కావచ్చు. సో ఇవన్నిటికి సంబంధించి ఇది ఇక కరెంట్ అఫైర్స్ అంటే మీకు తెలిసిందే, రోజు మొత్తుకునే ఉంటారు కదా అందరూ. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే జనరల్ సైన్స్, అలాగే భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించినటువంటి పురోగతికి సంబంధించి 22 మార్కులు అడగడం జరిగింది మొదటి జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ, దానికి సంబంధించిన చర్యలు, ఉపశమన చర్యలకు సంబంధించి 7 ప్రశ్నలు అడిగిండు మొదటి జరిగినటువంటి ఎగ్జామ్లో. అలాగే ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, ఇదంతా కూడా సిలబస్, యాజ్ పర్ సిలబస్. సో మొదట 5 మార్కులు అడిగిండు. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ, ఈ 3 జాగ్రఫీలు కలిపి మొదట జరిగిన ఎగ్జామ్లో 16 మార్కులు వచ్చినాయి. అలాగే హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో మొదట 9 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం, అలాగే గవర్నెన్స్,
పాలసీ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఈ సంబంధించి 10+6 16 మార్కులు రావడం జరిగింది ఈ రెండు అంశాలకు సంబంధించి. ఎక్స్క్లూజివ్గా కాన్స్టిట్యూషన్ తీసుకుంటే 10, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ తీసుకుంటే 6, మొత్తం 16 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మొదట జరిగిన ఎగ్జామ్లో 5 రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ కల్చర్ అంటే సింపుల్గా ఇందులో సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అంటే సమాజం ఎట్లుంది, మన దగ్గర సంస్కృతి ఎట్లుంది, మన దగ్గర వారసత్వం ఎట్లుంది, కళలు ఎట్లున్నాయి, సాహిత్యం ఎట్లుంది, తెలంగాణకు సంబంధించి మొదట 16 మార్కులు వచ్చినాయి. ఇందులో కొన్ని హిస్టరీ క్వశ్చన్స్ కూడా యాడ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్ సామాజిక మినహాయింపు, అందులో ముఖ్యంగా జెండర్, నెక్స్ట్ క్యాస్ట్, మతం, గిరిజనులు వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 7 మార్క్స్ వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మొదటి జరిగిన ఎగ్జామ్లో 23 వచ్చింది. ఇది మనకు ఫస్ట్ జరిగింది. సెకండ్ జరిగిన దాంట్లో సెకండ్ టైం జరిగిన దాంట్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏ విభాగం నుంచి ఎంత వచ్చిందో చూసుకుంటూ ఫస్ట్ దాంతో కంపేర్ చేసే ఒక్కసారి ఫస్ట్ దాంతో ఇదంతా కూడా ఒక అంచనా. అంటే మనం ఏదైనా కథన రంగంలోకి దూకాలన్నప్పుడు ఒక ఎస్టిమేషన్తో అందాదా అనేది చూసుకొని మనం తెలుసుకుంటే మనకు యూజ్ అవుతుంది. అంతేగాని గుడ్డెది పోయి చేనులో దుంగినట్టు చేసే ప్రయత్నం అస్సలు చేయదు. అసలు ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ జరుగుతుందో అదొక అంచనా కోసం, అదే పర్ఫెక్ట్ అని కాదు. రేపు కూడా యాజ్ ఇదే వెయిటేజ్తో వస్తుంది కూడా కాదు. మనకు ఒక అంచనా అనేది ఉండాలి, ఒక అనాలిసిస్ ఉండాలి. ఉంటే మనం దేని మీద ఎంత ఫోకస్ చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇకపోతే కరెంట్ అఫైర్స్ ప్లస్ ఇంటర్నేషనల్స్ ఇవి రెండు కలిపి 26 మార్కులు వచ్చినాయి. సో అంతకుముందుకు 15+7 22, ఇక్కడ 26 మార్కులు వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ దాదాపు సేమ్ 22, 20. ఓకేనా? నెక్స్ట్ జరిగింది, నెక్స్ట్ రాస్తున్నాం 20. ఓకేనా? ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ సంబంధించి ఫస్ట్ 7 అడిగిండు, తర్వాత 10, కొద్దిగా చేంజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎకనామిక్స్ ఇండియాకి సంబంధించి కావచ్చు, ఇండియాకి సంబంధించింది. సో ఇందులో మనకు 5 అడిగితే 10, నాకు తెలిసి 10 కావచ్చు, కొద్దిగా అటు ఇటు. ఎందుకంటే నా దగ్గర ఉన్న డేటాని ఇక్కడ తీసుకొచ్చేసిన నేను అనలైజ్ చేయలేదు. ఓకేనా? ఒక పాత డేటా ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మీకు ఒకటి దగ్గర క్రోడీకరించి చేసే ప్రయత్నం చేసిన. 5, 10 అన్నాడు, ఇక్కడ కొద్దిగా మేజర్ చేంజ్ వచ్చింది. ఇక జాగ్రఫీ ఫస్ట్లో 16 మార్కులు వస్తే తర్వాత 14, ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది, నో చేంజ్, 1-2 మార్కులు అంతే. ఇక హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా మొదటిసారి జరిగిన ఎగ్జామ్లో 9 వస్తాయి, నెక్స్ట్ 11 వచ్చినాయి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఫస్ట్ 16 క్వశ్చన్లు అడిగిండు, తర్వాత 2016 అయితే తర్వాత 20, ఇక్కడ ఒక 2-3 మార్కులు పెరిగినాయి. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ స్టేట్ తెలంగాణ స్టేట్ సంబంధించిన పాలసీస్ మొదట 5 అడిగితే తర్వాత 4 అడిగిండు, నో మేజర్ చేంజ్. గుర్తుపెట్టుకోండి, ఒకసారి కంపేర్ చేద్దాం ఇక్కడెక్కడ మేజర్ ఏమైనా చేంజ్ జరుగుతుంది. నెక్స్ట్ సొసైటీ తెలంగాణ కల్చర్ కొద్దిగా మేజర్ అయింది, ఇందులో కొన్ని హిస్టరీ క్వశ్చన్లు కూడా కలిసినాయి కాబట్టి అట్లా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ 15 తర్వాత 10 తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ కొద్దిగా మేజర్ చేంజ్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఎక్స్క్లూజన్ గతంలో 7 అడిగితే లేటెస్ట్ ఇక్కడ జూన్ 16 జరిగిందంట 7, ఇక్కడ 6, అంటే ఇక్కడ కూడా ఏం చేంజెస్ లేవు. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ సంబంధించి దాదాపు 23 అడిగితే 20. ఓకేనా? ఇది ఒక్కసారి మనం చూసుకుంటే మనకు టక్కున వెలగాలి. ఏమని వెలగాలి? మేజర్ సబ్జెక్ట్స్ మనం ఏవి ఫోకస్ చేయాలి, ఇక్కడున్న వెయిటేజ్ని బట్టి మనం ఏం ఫోకస్ చేయాలి ఒక్కసారి ఇక్కడ రాసిన చూసే ప్రయత్నం చేయండి. అయితే దీంట్లో మనకు ఈ యొక్క 11 అంశాలకు సంబంధించి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణలో ఉన్నటువంటి ఏ సంస్థ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ యొక్క టాపిక్ అత్యంత ప్రాధాన్యత అస్సలు ఇయ్యరు. ఏకదేవులు చదువుకుంటారులే అని చెప్పేసి వదిలేస్తారు చాలా ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, XYZ. కానీ నేను ఇక్కడ తెలంగాణ ఈ 11వ టాపిక్ సంబంధించి తెలంగాణ కల్చర్ సిలబస్ యాజ్ మెన్షన్ చేసిన సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి వీడియో క్లాసెస్ కోర్స్ తీసుకొచ్చిన విత్ PDF నోట్స్. ఆల్రెడీ జాతరలు అనే టాపిక్ అయిపోయింది, పండుగలు అనే టాపిక్లు నడుస్తుంది, అలాగే జాతరల టాపిక్ అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన PDF అనేది ప్రింట్ ఆప్షన్తో సహా ఇచ్చిన చాలా బ్రహ్మాండంగా దుమ్ము రేపుతుంది. చాలామంది అభ్యర్థులు చాలా అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ కూడా సమగ్రంగా టీచ్ చేయరు కాబట్టి దీన్ని ఎంచుకొని ఈ సబ్జెక్ట్ను టీచ్ చేయడం ద్వారా మిగతా సబ్జెక్ట్ ఎట్లా చదవాలి, క్వశ్చనింగ్ ఎట్లా వస్తుంది, క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎట్లా చేయాలి, షార్ట్ నోట్స్ ఎట్లా తయారు చేయాలి, ఇటువంటి అన్ని మెలకువలను కూడా ఈ వీడియో కోర్సులో ఓన్లీ సిలబస్ కాకుండా ఎగ్జామ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ కూడా నేను బోధిస్తున్నా. ఇప్పుడు కోర్సు 199 ఉంది, ఎవరికైనా అవసరం ఉంటే తీసుకోండి. ఇది మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని, మీ మైండ్ సెట్ను మొత్తం కంప్లీట్ 100% మారుస్తుంది మీరు ఒకవేళ ఎగ్జామ్ ప్రిపరేషన్ ట్రాక్లో లేనట్టయితే. ఓకేనా? నెక్స్ట్ వెళ్దాం ఆలస్యం చేయకుండా. సో ఇక్కడ ఉన్నటువంటి 2 గత
రెండు ఎగ్జామ్లకు సంబంధించిన వెయిటేజ్ని తీసుకొని నేను కొన్ని టాప్ ప్రియారిటీ సబ్జెక్ట్స్ను మీరు చదవాల్సిందిగా ఇక నేను రాయడం జరిగింది. అవి ఏంటంటే ఈ అందరికి తెలిసింది కరెంట్ అఫైర్స్. ఫస్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చదవాల్సింది కరెంట్ అఫైర్స్ సబ్జెక్టు. సో ఇందులో రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అన్నీ కూడా పట్టుండాలి. అన్నీ కూడా మంచి 360 degreesలో పట్టుండాలి. ముఖ్యంగా చాలామంది అభ్యర్థులు చాలా ఛానల్స్లో PIBలో వచ్చే కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు. నేను చూసిన వరకు వీడియోలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించి ఒక సపరేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో ఆ రోజులో జరిగినటువంటి అన్ని రకాల సంఘటనలు, అన్ని రకాల కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ను డిపార్ట్మెంట్ వారీగా పోస్ట్ చేస్తారు. అలా కొన్ని సెలెక్టెడ్ మన సిలబస్కు కానీ మన జనరల్ స్టడీస్లోని వివిధ టాపిక్లకు కానీ లింక్ అయి ఉన్న ప్రతి దాన్ని కూడా మీరు ఈ PIBలో తెలుగులో కన్వర్ట్ చేసుకొని ఒకసారి చూసుకునే ప్రయత్నించండి. అలా అదొకటి టిప్ నేను ఇస్తున్నా. మిగిలిన అంత మ్యాటర్ కూడా అంతటా కవర్ అవుతున్నాయి. ఒక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మాత్రం ఎందుకు కన్వర్ట్ చేస్తారంటే అది గూగుల్లో తెలుగులో డైరెక్ట్ దొరకదు కదా, దొరకదు. మళ్ళీ దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ వాడి చేసి అలా పవర్ పాయింట్లో కొట్టండి, మస్తు ఇబ్బంది. కాబట్టి వాళ్ళు కాపీ చేయలేకపోతారు పాపం. అందుకని PIBలో ఉన్న కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే తెలుగు మీడియం వాళ్ళు ఒకసారి గూగుల్ ట్రాన్స్లేట్ పెట్టుకొని రోజువారీగా చూసుకునే ప్రయత్నించండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి చాలా అంశాలు కరెంట్ అఫైర్స్ వీడియోలో దాదాపు 50 అంశాలు కవర్ చేయలేదు ఎవరు కూడా. ఇక నేర్చుకుంటే కరెంట్ అఫైర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ సెకండ్ సబ్జెక్టు. ఈ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మీరు ఇక్కడ చాలా మంది అడుగుతారు, సార్ మేము నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మాకు ఎట్లా ఏంటంటే ఒకటే అండి, నా దగ్గర ఒకటే ఫార్ములా ఉంటుంది. మీరు ఎన్నైనా ఎప్పుడు అన్ని పిట్టకథలు చెప్పు నాతో కాదు, ఏవో మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్న నాతో అసలే కాదు. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాన్ మ్యాథ్స్ అయితేంది, మ్యాథ్స్ అయితేంది. ఒకసారి వినండి. నాన్ మ్యాథ్స్ ఇది అసలు ముచ్చట, ప్రాక్టికల్గా జరిగేది ఇది చెప్తా వినండి. మీకు నాన్ మ్యాథ్స్లోకి ఇట్లా వేయాలి, నాన్ మ్యాథ్స్లోకి అట్లా వేయాలని తమ్మునేల్స్ వేసి ఆకర్షించడు కాదు, అసలు నిజం ఇక్కడ చెప్తే చూడండి. ఫర్ సపోజ్ ఒక నాన్ మ్యాథ్స్ అయిన అభ్యర్థి ఉన్నాడు. ఆ నాన్ మ్యాథ్స్ అభ్యర్థి ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే 5 minutes నుంచి 10 minutes పట్టింది అనుకున్నాం, ఓకేనా. నెక్స్ట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయనకు 2 నుంచి 3 minutes పట్టింది అనుకున్నాం. సో ఇక్కడ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఈయనకి ఏమైతుంది, ఇక్కడ ఇంతకుముందు మ్యాథ్స్ సబ్జెక్ట్ టచ్ ఉండదు. సో అది చేసేటప్పుడు నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలి, ఎట్లా వేయాలి, లేకపోతే మల్టిప్లికేషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కాబట్టి డివిజన్ కానీ చేసేటప్పుడు మైండ్ అనేది అంత ఫాస్ట్గా పనిచేయదు, ఆలోచన విధానం అంత ఫాస్ట్గా ఉండదు ఆ సబ్జెక్టులో. అదే మ్యాథ్స్ స్టూడెంట్కు బేసిక్స్ మీద పట్టు ఉంటుంది, పర్సెంటేజ్ అంటే ఏంది ఉంటాయి కదా, డిఫరెంట్ మల్టిప్లికేషన్ ఏంది, డివిజన్ ఏంటి, ఏదైతే ఫాస్ట్గా మైండ్ పనిచేస్తుంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏందనేది కూడా తొందరగా అర్థమైంది. కాబట్టి ఈయన ఎక్కువ టైంలో తక్కువ టైంలో వేయగలుగుతాడు, ఈయన ఎక్కువ టైం. మరి నేనేం చేయాలి సార్ అంటే ఏది ఉండదండి మంత్రదండం. మేము డ్రీమ్ వారియర్స్ అకాడమీ ఒకటే మంత్రదండం చెప్తుంది. నువ్వు ఆయనే 2 నుంచి 3 నిమిషాలంటే ఈయన 2 గంటలు కష్టపడితే ఆ మ్యాథ్స్ మీద నువ్వు 5 hours కష్టపడాలి. ఇంతే మేము చెప్పేది, నువ్వు 5 hours కష్టపడాలి. ఇక ఇట్లా చూసి నేను ట్రిక్స్ చెప్తా, నేను చూడకుండా ఎక్కాలంటే అని చెప్తా, నేను చూడకుండా మీకు ఫార్ములాలు చెప్తా, అవన్నీ వేరు. కొన్ని క్యాలెండర్స్ కావచ్చు, లేకపోతే క్లాక్స్లో కావచ్చు, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. మ్యాథ్స్ వాళ్ళకైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళకైనా క్యాలెండర్ అనే సబ్జెక్ట్ కావచ్చు, క్లాక్ అనే సబ్జెక్ట్, అది ఎవరికైనా ఫార్ములా సబ్జెక్ట్ చేస్తే వస్తుంది. అది కాకుండా ఓవరాల్గా మ్యాథ్స్ మీద గ్రిప్ సాధించాలంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నువ్వు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసినా కొద్ది ఏమవుతుంటుంది, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఫర్ సపోజ్ కిడ్స్ ఉన్నారు, 2వ ఎక్కం 3వ ఎక్కం చదవమంటే ఫస్ట్ టైమే చక్కగా చెప్తారా అండి, మనకి అసలు 2వ ఎక్కం కూడా రాదు. అదే బల్లె కానీ స్కూల్లో కానీ ఒక 10-15 సార్లు అవంతా అనిపించిన తర్వాత 2వ ఎక్కం చెప్పరాని టగటగా చెప్తారు. మీన్స్ ఏంది, హౌ మచ్ యూ ప్రాక్టీస్, హౌ మచ్ యూ స్పెండ్ ఆన్ దట్ సబ్జెక్ట్, అంత గ్రిప్ వస్తుంది నీకు. అంతే తప్ప వేరే మంత్రము మీకు తమ్మునేల్స్ ఉంటాయి కదా, ఇట్లా ఈ షార్ట్ కట్ షార్ట్ కట్లు ఉంటాయి. ఆ షార్ట్ కట్లు కూడా మీ మైండ్లోకి ఎప్పుడు వస్తాయి, నువ్వు మ్యాథ్స్ మీద పట్టు సాధించినప్పుడు ఆటోమేటిక్గా ఆ షార్ట్ కట్ అనేది తెలుసు. ఇట్లా కాకుండా ఇట్లా వేస్తే షార్ట్ కట్, లేదు అంటే ఎవరైనా డైరెక్ట్ షార్ట్ కట్ ఇస్తే అవి కూడా ప్లేట్. ఏదేమైనా సరే క్యాల్కులేషన్ నువ్వు ఫాస్ట్ చేయగలగాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటో తొందరగా ఆలోచించాలి. ఇదంతా ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు నంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువ కష్టపడాలి. అంతకు మించిన వేరే మంత్రదండం మిమ్మల్ని ఆకర్షించడానికి ఏది ఉండదు. మీలే అని చెప్పని మిమ్మల్ని ఆకర్షించడానికి, ఓకేనా. సో అట్లా ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకు. నెక్స్ట్ ఎక్కువ టైము తీసుకోండి. కాకపోతే ఈ 2 టాప్, ఈ 2 కలిపే దాదాపు 40+ మార్క్స్ వస్తాయి మీకు. ఈ 2 కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్ కలిపి మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 40+ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక అంచనాలే, ఒక 50-60 అంటారు, నాకు సంబంధం లేదు, నాది ఒక అంచనాలే. నెక్స్ట్ వచ్చేసి ఇక పాలిటీ. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ. ఆ పాలిటీకి వెళ్ళే కన్నా ముందు దేని మీద ఎక్కువ ఫోకస్ చేయండి అంటే, మనము ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చదివేటప్పుడు ఎట్లుండాలంటే, ఇది స్ట్రాటజీ ఎట్లుండాలంటే, నువ్వు 100 అంశాలు చదివితే అల్లకేలి 10 వచ్చేటట్టు కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 100 అంశాలు చదివితే అల్లకేలి 10 అంశాలు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చేటట్టు కాదు. నువ్వు 100 అంశాలు చదివితే కనీసం 20 అంశాలన్నా నీకు రిపోర్ట్ కావాలి. అంటే తక్కువ సబ్జెక్టు చదవాలి, అందులో నుంచి ఎక్కువ అవుట్పుట్ రావాలి. తక్కువ
తక్కువ సబ్జెక్ట్ చదవాలి, ఈ లిమిటెడ్ సబ్జెక్ట్ ఇంత కాకుండా తక్కువ సబ్జెక్ట్ చదవాలి, ఆ చదివిన దాంట్లో నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అప్పేర్ కాదు. అట్లా నేను ఈ సబ్జెక్ట్స్ చూజ్ చేసిన, అంటే తక్కువ చదవాలి అందులో నుంచి ఎక్కువ మార్కులు మనకు రావాలి ఇండైరెక్ట్గా మీనింగ్. సో అట్లా తెలంగాణ కల్చర్ మీరు చదివిన దాంట్లోకి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ జాగ్రఫీ అకాడమిక్ బుక్ ఏమవసరం లేదు, అది 100 పేజీలు ఉంటాయి. మామూలుగా ప్రైవేట్ అథారిటీ బుక్ ఉంటుంది. లేదంటే సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ జాగ్రఫీ సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తుంటాయి కదా, సో అందులో జాగ్రఫీ సంబంధించిన కొన్ని టాపిక్స్ ఉంటాయి. ప్రతి స్టాటిక్ టాపిక్స్ ఉంటాయి, డైనమిక్ కాకుండా స్టాటిక్ టాపిక్. మన జనాభా ఎంత, 2011 సంవత్సరాలు మన దగ్గర ఏ నెలలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, అడవులు ఎట్లున్నాయి, ఇట్లాంటి జాగ్రఫీ సంబంధించిన కొంత డేటా ఉంటుంది. ఇక్కడ వెదర్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఓకేనా, క్లైమేటిక్ జోన్స్ ఎన్ని ఉన్నాయి, ఇట్లా స్టాటిక్ డేటా ఉంటుంది మనకు తెలంగాణ ఎకనామిక్ సర్వేలో. అది జాగ్రఫీ సంబంధించిన అవి చూసుకోండి. అలాగే తెలంగాణ స్కీమ్స్ అంటే సో పాత వాటికి మేబీ ప్రాధాన్యత తక్కువ ఇచ్చిండొచ్చు. కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అయినాక వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, ప్రజాపాలన కార్యక్రమం కావచ్చు, ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటారు. ఇట్లా ఏమైనా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసినా కొన్ని కొత్త పరిశ్రమలకు అనుమతి ఇచ్చారు. అలాగే మనకు ఏమంటారు ఈ యొక్క దావోస్ పర్యటనలో కొన్ని పెట్టుబడులు వచ్చినాయి. ఇట్లా తెలంగాణ కరెంట్ అఫైర్స్ను స్కీమ్స్తో లింక్ చేసుకుంటారు అండి. సో ఈ మూడింటికి టాప్ ప్రియారిటీ అండి. సో ఇందులో ఎవరైనా లాజికల్ రీజనింగ్ టఫ్ ఉన్న వాళ్ళు వీటి మీద ఎక్కువ టైం తీసుకోండి. మిగిలిన వాటిని ఈ టైంను ఏం చేయాలి, ఒక 5 గంటలు కావాలనుకున్నాం, మిగిలిన సబ్జెక్ట్ను తక్కువ టైంలో ఎక్కువ కంప్లీట్ చేయాలి. సో అట్లా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలిటీ సబ్జెక్ట్ కూడా మనకు ఉంటుంది. అందులో ప్రైమరీ రైట్స్ కావచ్చు, ఫస్ట్ చార్టర్ యాక్ట్స్ కావచ్చు, ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ రచన కావచ్చు, ఆదేశ సూత్రాలు కావచ్చు, ఇట్లా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఈజీగా గెట్ ఆన్ కావచ్చు మనం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తక్కువ చదువు ఎక్కువ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ప్రాబబ్లీ రీసెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించే మనకు అడుగుతాడు. ఇంతకుముందు మనకు ఆదిత్య L1 మిషన్ కావచ్చు, మొన్న GSLV ఏదేదో ఉన్నది, ఇట్లా 2-3 ఈవెంట్స్ రీసెంట్గా వచ్చినాయి, మేజర్గా ఉన్నాయి కొన్ని. అంటే ఇండియా మొదటిసారిగా విజయం సాధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని ఉన్నాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ గత 6 నుంచి 10 నెలలు సంవత్సరం వరకు ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్రో వాళ్ళు అవి ఉంటాయి కదా, అవి చదువుకుంటే అలా నుంచే మ్యాక్సిమం సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చాలామంది అభ్యర్థులకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం అనేది లేదు, తెలంగాణ ఉద్యమం అనేది మనకు సిలబస్లో లేదు. మరి ఏ రకంగా క్వశ్చన్లు రావచ్చు అంటే మనకి ఇక్కడ తెలంగాణ కల్చర్లో ఒక మాట చెప్పిండు ఆయన, ఏమన్నాడు, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అన్నాడు. ఈ లిటరేచర్ సంబంధించి తెలంగాణ ఉద్యమప్పుడు రాయించినటువంటి ఏమన్నా సాహిత్యం, ఉద్యమం సంబంధించి రచనలు కావచ్చు, పాటలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ కాలంలో అంటే గతంలో 1969 కాలంలో కావచ్చు, రీసెంట్ కావచ్చు, సో అప్పుడు ఆ ఉద్యమ సమయంలో ఏదైనా సాహిత్యం కానీ, రచనలు కానీ, బుక్స్ కానీ, పాటలు ఉంటే దాని మీద క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర మాత్రము సిలబస్లో లేదు. సో ఈ కరెంట్ అఫైర్స్ 40+ మార్క్స్, 40 కరెంట్ అఫైర్స్ ప్లస్ లాజికల్ రీజనింగ్ కలిపి 40 మార్క్స్. ఈ పాలిటీ కూడా దాదాపు 15+ మార్క్స్, 40+15 ఎంత, 55. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత లేకున్నా ఒక 6 నుంచి 7 వేసుకుందాం. సో 55+6 60 మార్కులు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కలుపుకున్న కల్చర్, జాగ్రఫీ స్కీమ్స్ అన్ని కలుపుకున్న 5, 10, ఇదొక 10. సో ఇదికొక 10, ఇదొక 5, ఇదొక అంటే దాదాపు 20. సో 40 ప్లస్ ఇది 2 కలిపితే 60 వచ్చింది కదా, 60 + 20 80, 86 అంటే దాదాపు ఒక 90 క్వశ్చన్లు, దాదాపు 90 ప్రశ్నలను ఈ టాపిక్స్ నుంచి మీరు గెస్ చేయొచ్చు. అంటే 90 అంటే అంచనా వేస్తున్నా, 80 వేసుకుందాం, ఓకేనా. ఎందుకైనా మంచిది 80 వేసుకుందాం. ఏంది, కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, పాలిటీ అండ్ గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణకు సంబంధించిన కల్చర్, జాగ్రఫీ స్కీమ్స్, వీటన్నిటి మీద కలిపి దాదాపు 80 to 90 వస్తాయి. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. గతంలో కూడా మరి నేను చెప్పే కరెక్టేనే కదా. సో ఇంటర్నేషనల్ అండ్ రిలేషన్స్ కూడా మనకు రీసెంట్ డేటాని అడుగుతాడు. ఎప్పుడో ఒక 2 క్వశ్చన్లు అంతర్జాతీయ సంస్థ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ఉద్దేశం ఏంది, అలా ఏ సభ్య దేశాలని అట్లా అడుగుతారు, స్టాటిక్ డేటా అడుగుతారు. చూద్దాం ఒకసారి. మనం చెప్పిన కరెంట్ అఫైర్స్ ఈ 2 కలిపి ఇక్కడ 26 వచ్చినాయంటే ఇది ఒక 20 వేద్దాం. కరెంట్ అఫైర్స్ 20 వేద్దాం. 4-5 రంగులు కనబడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఓకేనా. 20, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవి ఒక 5 వేసుకుంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ నేను చెప్పిన సబ్జెక్ట్ సంబంధించి క్యాలిక్యులేషన్ 5, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి ఒక 5, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్ గవర్నెన్స్ కలిపేసి 25 వేసుకుందాం. ఆల్రెడీ 25 వచ్చినాయి, ఇక్కడ 16, ఇక్కడ 20 వచ్చినాయి. సో 20 వేద్దాం, సారీ 20, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాలసీ ఆఫ్ తెలంగాణ స్టేట్స్ 5, ఓకేనా. తెలంగాణ కల్చర్ 10, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ 20, ఓకేనా. 20, 10, 30, 50, 70, అవునా. 70, ఈ 3, 15, 85. కనీసం
ఇక్కడున్న టాప్ ప్రియారిటీ సబ్జెక్ట్ మీరు తీసుకుంటే మీరు 80+ మార్క్స్ కంపల్సరీ స్కోర్ చేయొచ్చు. ఇది మాత్రం 360 degreesలో చదవాలి. మళ్ళీ సగం చదివి సగం ఊకుండు కాదు. ఓకేనా? నెక్స్ట్ మరి మిగిలిన సబ్జెక్ట్ ఎట్లా చదవాలి సార్, ఇవన్నీ మంచిగా ఉందని అని మీకు ఒక డౌట్ వస్తుంది. దానికి నా దగ్గరకు ఉన్న చిన్న ఐడియా ఏంటంటే, సో ఇప్పుడున్న టైంలో చిన్న ఐడియా ఏంటంటే దానికి సంబంధించి మనకు ఈ యొక్క 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని మీరు హార్డ్ కాపీ దగ్గర పెట్టుకొని ఏవైతే ఇతర సబ్జెక్టులు ఉన్నామో, ఆ టాప్ ప్రియారిటీ సబ్జెక్ట్ కాకుండా ఏవైతే ఇతర సబ్జెక్టులు ఉన్నామో వాటికి సంబంధించిన క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడగానే అది ఏ టాపికో మీకు అర్థమై ఉంటుంది. చార్టర్డ్ చట్టాల ఇండియన్ హిస్టరీ తీసుకుంటాం, సింధు నాగరికతన, లేకపోతే మొఘల్సా, ఓకేనా, లేకపోతే ఇంకేదైనా ఏదో ఒక టాపిక్ నుంచి వస్తుంటుంది కదా క్వశ్చన్. ఓకేనా? చివర మనకి క్విట్ ఇండియా కావచ్చు, ఇంకా దానికన్నా ముందు కొన్ని ఉంటాయి కదా, సాయ నిరకరణోద్యమం, ఇట్లా ఇండియన్ హిస్టరీలో ఏదో ఒక టాపిక్ నుంచి బిట్ వస్తుంది. సో మిగిలిన టాపిక్స్ ఎట్లా అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ పక్కన పెట్టుకొని ఆ సబ్జెక్ట్లో సబ్జెక్ట్లో టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని ఒకసారి నోట్ చేసుకోండి. ప్రతి సబ్జెక్ట్ని నోట్ చేసుకొని ఆ టాపిక్స్ అన్నింటినీ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. అయిపోతుంది. దాదాపు అన్ని 60% ఆఫ్ ద సిలబస్ మిగిలిన సబ్జెక్ట్లో మీకు కవర్ అయిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ హై ప్రియారిటీ క్వశ్చన్స్ అన్నీ కూడా మళ్ళీ అదే టాపిక్ నుంచి వచ్చే అవకాశము ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పేపర్స్ పక్కన పెట్టుకొని ఆ క్వశ్చన్ చూడండి, ఇండియన్ హిస్టరీలో అది ఏ టాపిక్ నుంచి చూడండి, ఆ టాపిక్ను సమగ్రంగా చదవండి. ఇక పోతే అట్లా కాదు, మాకు అట్లా ఇంట్రెస్ట్ లేదన్నారు అనుకో, మీకు ఏదో ఒక సబ్జెక్టులో 2-3 ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, ఆసక్తి ఉన్న సబ్జెక్ట్ చదువుతుంటే మీకు బోర్ రాదు కావచ్చు, మీకున్న ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా కావచ్చు, ఇంకేదైనా దృష్ట్యా కావచ్చు, మీకు ఇట్లా ఆ సబ్జెక్ట్ అన్నా కనీసం 360 degrees కోణంలో చదివే ప్రయత్నం చేయండి. ఇవి మిగిలిన సబ్జెక్టుకు సంబంధించి. ఇక అసలు విషయం ఏంటంటే ఇక్కడ కొత్త వాళ్ళకు చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఏం చదవాలి ఏం చదవద్దు అనేది చాలా ప్రాబ్లమేటిక్. సో కొత్త వాళ్ళైనా సరే, పాత వాళ్ళైనా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా, ఎవరైనా సరే టాప్ ప్రియారిటీ సబ్జెక్ట్స్ మాత్రం అందరికీ సమానం. టాప్ ప్రియారిటీ సబ్జెక్ట్స్ కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్, తెలంగాణకు సంబంధించిన 3 కల్చర్, జాగ్రఫీ, స్కీమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఇవి మాత్రం ష్యూర్. ఎవరైనా సరే అవి విడిచిపెడితే మాత్రం మీరు బొక్క బోర్లా వాడితో గుర్తుపెట్టుకోండి. సో మీరేం చేస్తారంటే, మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీకు ఏమైనా సిలబస్ ఇంకా ఐడియా లేకపోతే మీ యొక్క టైంను డివైడ్ చేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క టైంను డివైడ్ చేసుకోవడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, మళ్ళీ మీ యొక్క టార్గెట్ ఓన్లీ గ్రూప్ 1 అయితే ఇటు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదువుకోవాలి, ఫ్యాక్ట్స్ చదువుకోవాలి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదువుకోవాలి, ఫ్యాక్ట్స్ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అనేది కాకుండా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఏమొస్తాయి, ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం నష్టం, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఏంది, అట్లా. ఇప్పుడు ఈ వేస్ట్ పాలసీ ఉందనుకో, ఈ వేస్ట్ పాలసీ ఎప్పుడు వచ్చింది, సో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉపయోగిస్తే నష్టం ఏంటి, ఇట్లా కొద్దిగా బ్రాడ్ రూపంలో క్వశ్చన్లు ప్రశ్నించుకున్నాం అనుకో, అది కాన్సెప్ట్ అయిపోతుంది. ఫ్యాక్ట్స్ అన్నామనుకో దాని యొక్క స్టాటిక్ డేటా. సో ఏ సబ్జెక్ట్ చదివినా కూడా మీరు ప్రిలిమ్స్ చదివేవాళ్ళు ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నా కూడా దాన్ని మెయిన్స్ ఓరియంటేషన్లో చదవండి, అప్పుడే ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో కూడా చదివే ప్రయత్నం చేయండి. మీరు ఇక్కడ మీ యొక్క టైం స్లాట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క ఐక్యూని బట్టి, మీ యొక్క నాలెడ్జ్ని బట్టి, మీ యొక్క కెపాసిటీని బట్టి అందరికీ సేమ్ ఉండదు. మీ యొక్క టైం స్లాట్ను 60% ప్రిలిమ్స్కి ఇస్తే 40% మెయిన్స్కి ఇవ్వండి. ఓకేనా? లేదు అంటే 70% ప్రిలిమ్స్కి ఇస్తే 30% మెయిన్స్కి ఇవ్వండి. ఇది ఎందుకు అంటే ఫ్రెషర్స్కి ఇది అసలు ఏం తెలియదు, ఫస్ట్ టైం దిగినాం, ఫస్ట్ టైం జనరల్ స్టడీస్ అంటే టీఎస్పీఎస్ సిలబస్ చూస్తున్నాం, ఫస్ట్ టైం చదువుతున్నాం. కానీ మా దగ్గర మంచి బీటెక్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఎన్ఐటీఓ ఐఐటీలో చదివిన బ్యాక్గ్రౌండ్ ఉంది, సో ఏదైనా ఈజీగా గ్రాస్ప్ చేస్తాం అనుకున్న వాళ్ళు ఎక్కువ ప్రియారిటీ ప్రిలిమ్స్కి ఇచ్చి కొద్దిగా తక్కువ ప్రియారిటీ మెయిన్స్కి ఇవ్వండి. సో అట్లా 60-40 కాకపోతే 50-50 కనీసం 50-50 అన్న ఇచ్చే మీ యొక్క నాలెడ్జ్ని బట్టి, మీ ఐక్యూని బట్టి ఒకసారి పేపర్ మీద పెట్టి నేను ఎంట్లో చదవగలుగుతా అన్ని అనలైజ్ చేసుకుంటే మీకు వస్తుంది. కానీ అందరికీ సేమ్ ఫార్ములా ఉండదు. ఒకవేళ సేమ్ ఫార్ములా చెప్పినా అందరికీ అది అడ్డగోలు రాంగ్. ఓకేనా? నెక్స్ట్ ఇది బిగినర్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ చదివినారు, గ్రూప్ 4 సీరియస్గా చదివిన వాళ్ళు కావచ్చు, గ్రూప్ 2 సీరియస్గా టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, గ్రూప్ 3 సీరియస్గా టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు మేము గ్రూప్ 1 ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్ పేపర్లో ఎంత స్కోర్ వేస్తుందో మేము చెక్ చేసుకుంటామని కొందరికి ఉంటుంది. అంటే వాళ్ళు అటు గ్రూప్ 1, నేనైతే ఇక్కడ ఈ వీడియోలో ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఎవరైతే అన్ఎంప్లాయీస్, ఎవరైతే నిరుద్యోగులు, అది కూడా దిగువ మధ్య తరగతి కావచ్చు, పూరెస్ట్ ఆఫ్ ది పూర్ కావచ్చు, పూర్ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీరు 2 టార్గెట్ పెట్టుకొని చదివే ప్రయత్నం అయితే చేయకండి. గ్రూప్ 1ని ప్లస్ గ్రూప్ 2ని కంబైన్డ్ స్టడీ అనేది చేయకండి. ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఒకవేళ చేయాలనుకుంటే రాసుకోండి, పాజిటివ్స్ ఏంది, మైనస్ ఏంది, నాకంత క్యాలిబర్ ఉందా లేదా, నాకంత కెపాసిటీ ఉందా లేదా అనేది మీరు రిప్రజెంట్ చేసుకొని మీ అంతలో మీరు పేపర్ మీద అప్పుడు కంబైన్ చదువుతా అనుకుంటే చదివే నిర్ణయం తీసుకోండి. అంతే తప్ప సగం వీడియో చూసి సగం కామెంట్లు చేయకూడదు కింద. ఓకేనా? నెక్స్ట్ ఆల్రెడీ చదివిన వారు గ్రూప్ 2 గ్రూప్ 3 వాళ్ళకి మీరు ఏం చేయాలంటే, ఈ గ్రూప్ వల్ల మేము స్కోర్ చెక్ చేసుకుంటామని అనుకున్నాను అనుకో, ఇండియన్ హిస్టరీ మనకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది.
ఇండియన్ హిస్టరీ మనకు కంప్లీట్ సిలబస్ ఉంటుంది. ఎక్కడ గ్రూప్ 2లో సెకండ్ పేపర్లో ఆ ఇండియన్ హిస్టరీని మొత్తం రివిజన్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదివారు కాబట్టి అట్లా ఒకసారి మొత్తం టాప్ ఫోకసింగ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని కూడా రివిజన్ చేయండి. అట్లనే పార్టీని కూడా మొత్తం రివిజన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ మీకు ఫస్ట్ పేపర్ ఉంటుంది కదా గ్రూప్ 2లో కూడా. సో దీన్ని కూడా మంచిగా పర్ఫెక్ట్గా అండి. నెక్స్ట్ వచ్చేసి టీఎస్ కల్చర్ మీకు గ్రూప్ 2లో కూడా ఫస్ట్ పేపర్ లాస్ట్ ఉంటుంది. దీన్ని కూడా పర్ఫెక్ట్గా చదవండి. అంటే మీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో గ్రూప్ 2లో కామన్గా ఉండి వెయిటేజ్ ఎక్కువ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంది. అట్లే పాలసీస్ ఇక్కడ ఫస్ట్ పేపర్లో ఉంటుంది, గ్రూప్ 2లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటుంది. దీన్ని కూడా పర్ఫెక్ట్ అయ్యింది. ఇండియన్ జాగ్రఫీ మీకు ఎక్కడ ఉంటుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటుంది, గ్రూప్ 2లో ఉంటుంది. అట్లే తెలంగాణ జాగ్రఫీ ఇవన్నీ. సో మేజర్గా మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 3 2-3 టైమ్స్ రివిజన్ అయిన వాళ్ళు మీరు మీ యొక్క స్కోర్ను చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇండియన్ హిస్టరీ, పాలిటీ, లాజికల్ రీజనింగ్స్, అట్లా తెలంగాణ సంబంధించిన ఐటమ్స్, ఇండియన్ జాగ్రఫీని మాత్రం పొట్టు ఒకసారి రివిజన్ చేసిన తర్వాత మీకు అర్థమైపోతుంది మీకు ఎంత స్కోర్ వస్తుందో మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు స్కోర్ చెక్ చేసుకుంటప్పుడు మీరు ఈ సబ్జెక్ట్ సంబంధించిన స్కోరే చెక్ చేసుకోండి, ఓవరాల్ స్కోరు కాకుండా. ఇట్లా ఇది చేసే ప్రయత్నం చేయండి. ఇకపోతే నెక్స్ట్ వీళ్ళకి కొద్దిగా నేను కష్టం, ఎందుకంటే ఓన్లీ గ్రూప్ 1 టార్గెట్ వాళ్ళు నేను సాటిస్ఫై చేయలేను. నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ వరకే చెప్పగలుగుతాయి. ఏదైనా కొద్దిగా అభ్యర్థి అటు ఇటు ఉంటే కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి. సో మీరేం చేయండి అంటే గ్రూప్ 1 మెయిన్స్గా ఎవరైతే టార్గెట్ పెట్టుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూల్ ఉండి మెయిన్స్ సిలబస్ ఎంత కంప్లీట్ చేసినాం, మెయిన్స్ సిలబస్ ఎంత కంప్లీట్ చేసినా అనేది ఒకసారి చూసుకోండి. సిలబస్ పేపర్ పెట్టుకొని అది మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంత అయింది, ఇంత కాలేదు, ఈ పాయింట్ అయింది, ఈ సబ్జెక్ట్ అయింది, ఈ టాపిక్ అయింది, ఇది కాలేదు అని చెప్పేసి ఫస్ట్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత అప్పుడు మీకు ఎంత టైం పడుతుంది, మిగిలిన సిలబస్ను కంప్లీట్ చేయాలంటే ఒక అంచనాకు రాండి. అంచనా వచ్చిన తర్వాత ప్యారలల్ ఏం చేస్తారంటే మరి నేను గతంలోనైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా, గతంలో ప్రిలిమ్స్ 2 సార్లు క్వాలిఫై అయినా, ఒకసారి అయినా, లేకపోతే ఒకసారి కాలేదు, 2 సార్లు కాలేదు. సో అది చూసుకోండి, 2 సార్లు కాని వాళ్ళు, ఒకసారి అయిన వాళ్ళు, 2 సార్లు అయిన. సో మళ్ళీ ఈసారి ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలంటే నేను ఎంత టైం చదివితే ప్రిలిమ్స్కు నేను ఇప్పుడు క్వాలిఫై కాగలుగుతా. సో దాన్ని బట్టి అలాగే మెయిన్స్లో ఎన్ని అంశాలు కవర్ చేసావు, ఎన్ని అంశాలు కవర్ చేయలేదు, దీన్ని పేపర్ మీద పెట్టుకొని మీ అంతా మీరు రాసుకొని అప్పుడు మీరు స్లైమ్స్ నాట్ని డివైడ్ చేసుకోండి. మోస్ట్లీ మీరు 40% ప్రిలిమ్స్కి ఇవ్వండి, 60% మెయిన్స్కి ఇవ్వండి. లేదు మీ యొక్క ఇంకా ప్రిలిమ్స్ మాకు టఫ్ అనిపిస్తే 50-50 ఇవ్వండి. లేదు మేము ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ కాగలుగుతాం అన్న వాళ్ళు మాత్రం కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటికప్పుడు చూసుకోవాలి కాబట్టి 30% ప్రిలిమ్స్కి ఇవ్వండి, 70% మెయిన్స్కి. ఇట్లా మీ యొక్క టైం టేబుల్ను అరేంజ్ చేసుకోండి. ఎట్లా ఇక్కడ 37 అంటే ఏంది మీనింగ్, 10 అవర్స్ అవుతారు అనుకో. 10 అవర్స్ చదివితే 3 అవర్స్ ప్రిలిమ్స్ చదవండి, 7 అవర్స్ మెయిన్స్ చదవండి. ఇట్లా ఈ రకంగా మీరు చేసుకోండి. ఇంకోటి ఇక్కడ కరెంట్ అఫైర్స్ సంబంధించి తెలంగాణ కరెంట్ అఫైర్స్ అనేది కూడా ఎవరు కూడా ఎక్కడ కూడా సమగ్రంగా ఇస్తలేదు. మనం మన ఛానల్లో ఓన్లీ 11 రూపీస్కే జనవరి నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ రిలీజ్ చేసినాం తెలంగాణ ఎక్స్క్లూజివ్గా. అందులో దాదాపు 80 కరెంట్ అఫైర్స్ అంశాలు ఎక్స్క్లూజివ్గా తెలంగాణకు సంబంధించినవి. ఎవరైనా తీసుకోకపోతే ఈ యొక్క 11 రూపీస్ కోర్సు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక బుక్స్ విషయానికి వస్తే మీకు ఏదైనా సరే తెలుగు అకాడమీ బుక్లో ఒక స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లేదు తెలుగు అకాడమీ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడన్నా ప్రైవేట్ దాంట్లో దొరుకుతుంది అనుకుంటే ప్రైవేట్ దాంట్లోనే చదివే ప్రయత్నం చేయండి. లేదు అలా మాకు దొరుకుతుంది అనుకుంటే తెలుగు అకాడమీ చదివే ప్రయత్నం చేయండి, ఎక్సెప్ట్ తెలంగాణ జాగ్రఫీ. ఇకపోతే ఎకనామిక్ కానీ కొన్నిటికి నివేదికలకు కానీ దేనికైనా సరే మీరు గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ డాక్యుమెంట్స్ని చదివే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ ఎకనామిక్ సంబంధించి ఈ యొక్క నూతన తెలంగాణ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత విడుదల చేసినటువంటి తెలంగాణ ఎకానమీ అని చెప్పి ఒక డాక్యుమెంట్ను రిలీజ్ చేసింది. తెలంగాణ ఐటీ గ్లాండ్స్ను కూడా రిలీజ్ చేసింది. అలాగే వివిధ రకాల రంగాలకు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన శ్వేతపత్రాలను రిలీజ్ చేసింది. వీటన్నిటి మీద ఒకసారి ఓవర్వ్యూ తీసుకోండి. ఈ తెలంగాణ ఐటీ గ్లాండ్స్ అయితే పర్ఫెక్ట్ చదవండి, శ్వేతపత్రాలు మాత్రం మేజర్ అంశాలు మాత్రం చూసుకునే ప్రయత్నం చేయండి, ముఖ్యంగా ఎకానమీకి సంబంధించి. అలాగే కరెంట్ అఫైర్స్లో మీకు కొన్ని రెగ్యులర్గా నివేదికలు వస్తుంటాయి, వాటిని కరెంట్ అఫైర్స్లో వివిధ సబ్జెక్టులని లింక్ చేసుకుని చదివే ప్రయత్నించి ఇదా ఒక్కొక్కరిని సాటిస్ఫై చేసి మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే కరెక్ట్, మేము చెప్పింది ఫాలో అవుతామనంటే యూనివర్సల్ ఫార్ములా, అందరూ చదివే విధానానికి యూనివర్సల్ ఫార్ములా అనేది ఉండదు. ఎవరి స్ట్రాటజీని బట్టి, ఎవరి ఐక్యూని బట్టి, ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి స్టడీ హౌస్ని బట్టి, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ఒక రాసుకొని పేపర్ మీద రాసుకొని మీరు అనలైజ్ చేసుకొని మీ అంతలో మీరు చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ అందరికీ కామన్ అంశం ఏంటంటే ఈ వీడియోలో మాత్రం
టాప్ ప్రియారిటీ సబ్జెక్ట్స్ మాత్రం అందరికీ కామన్ అండి. ఇందులో నుంచి మనకు దాదాపు 80+ మార్క్స్ వస్తాయి. నువ్వు 80లో 70 చేసినా కూడా మిగిలిన సబ్జెక్ట్ నుంచి ఒక 20-30 చేసినా కూడా నువ్వు ప్రిలిమ్స్ ఈజీగా కూడా గెట్ ఆన్ కావచ్చు. ఇది ఓవరాల్గా నేను ఒక సగటు అభ్యర్థిగా సో గ్రూప్ 2 రావడం కావచ్చు, గ్రూప్ 4 2 సార్లు అచీవ్ చేయడం కావచ్చు, అంతకుముందు విఆర్ఓ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ర్యాంక్ తెచ్చుకోవడం, ఇవి అన్నింటినీ అంశాలను పరిగణించుకొని యాజ్ ఏ విన్నర్గా నేను ఎట్లయితే దీన్ని క్లియర్ చేస్తాను దాని మీదే ఆలోచించి ఈ యొక్క వీడియోను మీకు కొద్దిగా మాడిఫై చేసి అందించడం జరిగింది. ఇది వీడియో నచ్చకపోతే కూడా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. నచ్చితే మాత్రం మీకు అనుగుణంగా మాడిఫై చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.